కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎస్సీ వర్గీకరణపై ఏపీలో చట్టం చేయకుండా వర్గీకరణ తీసుకురావడానికి అసలైన కారణం ఇదే అంటున్నారు మాజీ మంత్రి జవహర్. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాజీ సీఎం జగన్ పై ఆయన విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ వ్యతిరేకమన్నారు జవహర్. శాసనమండలిలో వైసీపీ అడ్డుపడే అవకాశం ఉంది కాబట్టి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరిన్ని వివరాలు అందిస్తారు. సుదీర్ఘకాలంగా ఒక పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇటీవలే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం దాంతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జవహర్ ఉన్నారు. సార్ చెప్పండి, కొన్ని విమర్శలు కూడా అనిపిస్తున్నాయి. పూర్తి అధికారంలో ఉండగా బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉండగా కూడా ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారనేది ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడానికి గతంలో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ఈరోజు రాష్ట్రాలకు అధికారం ఉన్నప్పటికీ రాష్ట్రాలుగా మేమైతే న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండటమే కాకుండా ప్రధానంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నటువంటి వేదిక కౌన్సిల్ వేదిక. ఆ కౌన్సిల్లో కూడా అడ్డు రాకుండా ఉండటం కోసం ఈరోజు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అడ్డుకోకుండా ఉండటం కోసమే పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది చేయడం జరిగింది. మీరు జాతీయ కార్యదర్శిగా కూడా ఉన్నారు, కానీ తిరువూరులో మీరు గతంలో కూడా పోటీ చేశారు. అక్కడ చాలా క్యాడర్కి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేకి చాలా గ్యాప్ వస్తుంది. మళ్ళీ మీరు తిరువూరు వెళ్తారు, లేదా తిరువూరుకి ఇన్ఛార్జిగా ఉండి అక్కడ నాయకత్వాన్ని చూసే అవకాశం ఉందంటారా? వాస్తవంగా నాకు కోరుకున్నది కొవ్వూరు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో ఇవ్వటం కుదరలేని సందర్భంలో ఉన్నారు. ఈరోజు నేను ఏది కావాలని కోరుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా మీరు ఇప్పుడే చెప్పారు కొవ్వూరు నేను కోరుకున్నానని చెప్పేసి, కానీ కొవ్వూరులో ప్రస్తుతం మీరే కంట్లో నలుసుగా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, లేదా కూటమి నాయకులకు సంబంధించి మీరే కంప్లైంట్లు పెట్టి మీరే నాయకుల్ని ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి మీరేం చెప్తారు? వాస్తవంగా నాకు అవసరం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి లేదు. ఇబ్బంది పడే పరిస్థితులు వాళ్ళు తెచ్చుకున్న సందర్భంలో మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నది ఏదైతే ఉందో వాళ్ళు అనుకునే విధంగా నేనైతే ప్రవర్తించట్లేదు. ప్రజల సేవ మీద దృష్టి పెట్టే తప్ప రాజకీయం చేయట్లేదు. నేను రాజకీయం చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు, వాళ్ళకే తెలుసు. ఇది ఖచ్చితంగా పార్టీ నిర్ణయానికి పార్టీలేని కట్టుబడి ఉంటాను. అదే సందర్భంలో తనకు సంబంధించి రాజకీయం చేసేటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా తన పోరాటం కూడా కొనసాగుతుందని చెప్పేసి మాజీ మంత్రి జవహర్ చెప్తున్న పరిస్థితి. రవి టీవీ 9 కొవ్వూరు నుంచి.